హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు డిన్నర్కి మేము బయటకు వచ్చామండి. ఏముందండి, రోజు ఇంట్లో వండుకోవడం తినడం ఇదే కదా. అప్పుడప్పుడు మనం బయటకు వెళ్తే కొంచెం బాగుంటుంది కదా సరదాగా అని రెస్టారెంట్కి వచ్చాం మేము. అది ఎక్కడంటే రాజమండ్రిలో పుష్కర్ ఘాట్లో ఉన్న ఆహ్వాన కిచెన్కి వచ్చామండి. ఈ రెస్టారెంట్ స్పెషల్ ఏంటి అంటే గోదావరిలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ అండి. చాలా బాగుంటది. చూడటానికైతే చాలా ఆహ్లాదంగా ఉంది. మరి మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఈ రెస్టారెంట్కి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న వార్నింగ్ లాంటిదేనండి ఇది. దీని వే అయితే కరెక్ట్గా లేదు. మనం పైనుంచి పుష్కర ఘాటు మెట్లు దిగి మనం ఈ రెస్టారెంట్కి రావాలి. ఆ దిగే వేలో ఎలాంటి రైలింగ్ కానీ ఏమీ లేదు. అది పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా డేంజర్ బెల్స్ మోగిస్తుందని చెప్పాలి నిజంగా. ఎందుకంటే అంత ప్రమాదంగా ఉంది. కనీసం ఈ మేనేజ్మెంట్ వాళ్ళు చిన్న ఇది గ్రహించి కొంచెం రైలింగ్ లాంటిది ఏర్పాటు చేస్తే ఈ ఆహ్వాన కిచెన్కి చాలా చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సేఫ్గా కూడా వచ్చి వెళ్తారు అని నా ఉద్దేశం అండి. ఇది కొంచెం మీరు గమనించాలి. కాకపోతే ఇక రెస్టారెంట్కి వస్తే మాత్రం చాలా బాగుందండి. మరి చూసేద్దాం. లోపలికి నేను ఎంటర్ అయిపోయాను. రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. నేను ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను. అదే ఇలా ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. ఇది మనం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చూసిన తర్వాత మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. రెస్టారెంట్ వ్యూ అయితే ఇలా ఉంది. ఈ రెస్టారెంట్ అంతా కింద ఫ్లోర్ అయితే నేను చూపిస్తున్నాను. ఒకసారి ఒక లుక్ వేసేయండి. ఈ రోజు స్పెషల్స్ అయితే ఇవ్వండి. మెనూ బోర్డులో ఉంది కదా. ఈ రెస్టారెంట్ కింద కూడా చాలా నీట్ గా క్లీన్ గా గ్రీనిష్ గా అంతా చాలా బాగుందండి. డెకరేషన్ అంతా నాకు కింద ఫ్లోర్ కన్నా పైన ఫ్లోరే చాలా బాగా నచ్చింది. అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇక్కడ కూడా వ్యూ ఇలా పక్కగా మనం ఈ ఫ్లోటింగ్ ఇది బోట్ అండి. ఇది బోట్ మీదే ఈ రెస్టారెంట్ ని అరేంజ్ చేశారు. ఇది మనం ఫుడ్ తింటున్నప్పుడు కానీ తిరుగుతున్నప్పుడు కానీ బోటు అలా ఊగుతూ ఉంటుంది. అది చాలా బాగా అనిపిస్తుంది మనకి. నాకైతే సూపర్ గా నచ్చింది. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా సరే ఎప్పుడో ఒకసారి అయినా సరే ఈ రెస్టారెంట్ కి తప్పకుండా వెళ్ళాల్సిందేనండి. ఎందుకంటే అంత బాగుంది. మీరు ఎప్పుడైనా రావాలనుకొని ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది మీరు చూస్ చేసుకోవచ్చు, ఆహ్వాన కిచెన్. ఇది ఫస్ట్ ఫ్లోర్ కి వేయండి. ఇది నేను ఇలా ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాము మేము ఇప్పుడు. అసలు ఈ వ్యూ అయితే అసలు చాలా బాగుందండి. చాలా చాలా రాజమండ్రి రివర్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి. ఇదే టైంలో ట్రైన్ వెళ్తుంది బ్రిడ్జ్ మీద నుంచి. అసలు ఎంత చూడముచ్చటగా ఉందంటే లైటింగ్, ఇటువైపు ఏమో హ్యావ్లాక్ బ్రిడ్జ్ లైటింగ్, ఈ ట్రైన్ వెళ్తున్న లైటింగ్ ఈ గోదావరి అలల మీద పడి ఎంత బాగా అనిపిస్తుంది అంటే అండి నిజంగా. ఇది నేనైతే వర్ణించలేకపోతున్నాను. ఆ, మన సినిమా డైరెక్టర్ వంశీ గారు ఉన్నారు కదా, ఆయనకి గోదావరి అంటే ప్రాణం. ఆ, ఆయనే వర్ణించాలి నిజంగా ఈ గోదావరి అందం. వంశీ గారి గోదావరి అంటే ప్రాణం అండి. ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ గోదావరి, అలాగే గోదావరి జిల్లాల అందాలు, ఆ, అసలు మన ఊర్లని మనకే చాలా అందంగా చూపిస్తారు ఆయన. నిజంగా ఆయన ఇలాంటి వ్యూ చూస్తే ఎలా వర్ణిస్తారు అనేది నాకు మాటలు రావట్లేదు, అంత అందంగా ఉంది. ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసి ఎలా ఉంది అనేది చూద్దాం.
ఆహా! గోదావరి గాలి ఎంత హాయిగా ఉందంటే అండి, అంత హాయిగా ఉంది. చల్లటి గాలి. ఆహా! సూపర్ అండి. సూపర్. మీరు కూడా ఒక లుక్కేసేయండి. స్టార్టర్‌కి మేము కోలీ చిప్స్ అండ్ చికెన్ ఘీ కబాబ్ ఆర్డర్ చేసాం. కోలీ చిప్స్ టేస్ట్ చేశాను. అంటే లెమన్ మర్చిపోయాను. ఇప్పుడు లెమన్‌తో ఎలా ఉందనేది చెప్తాను. లెమన్‌తో ఓకేనండి. బావుంది. మా మనవడు కూడా టేస్ట్ చేశాడు. బావుందన్నాడు. ఈ ఘీ చికెన్ కబాబ్ టేస్ట్ చేసాము. అది నాకు అంతగా నచ్చలేదు. మా వాళ్ళకైతే నచ్చింది. చికెన్ బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూసు. మా మనవడైతే ఈ గోదావరి అలలు చూసి అలాగే ఆ లైటింగ్‌ని, ఆ నైట్ ట్రైన్ ఎళ్ళడం ఇవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. అసలు ఇంకా ఉందాం, ఇంకా ఉందాం అని అప్పటికే నైట్ అయిపోయింది. 10 దాటింది. ఇంకా ఉందాం, ఇంకా ఉందాం రెస్టారెంట్ క్లోజ్ చేసే టైము. ఇంకా ఉందాం, ఇంకా ఉందాం అని గొడవ చేశాడు. అంత నచ్చింది వాడికి. కొంచెం లేట్‌గా వచ్చిందండి బిర్యానీ. ఇదిగో చూద్దాం టేస్ట్ కూడా ఎలా ఉంటదో. చూడ్డానికి మాత్రం యమ్మీగానే ఉంది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది. ఎవరైనా తీయట్లేదు. బిర్యానీ అయితే సూపర్‌గా ఉందండి. మా అందరికీ నచ్చింది. ఫైనల్‌గా డెజర్ట్ కునాఫాతో మేము డిన్నర్‌ని ఫినిష్ చేసాము. కునాఫా టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా నచ్చిందండి. ఈ వ్యూ కానీ, ఈ రెస్టారెంట్, ఫుడ్ అంతా బావుంది. ముఖ్యంగా ఈ రాజమండ్రి
రివర్ నైట్ వ్యూ అయితే నాకు సూపర్గా అనిపించింది. గోదావరి అలల చల్లటి గాలి ఇదంతా నేనైతే వర్ణించలేనండి. అది వంశీ గారికి ఒక్కరికే సాధ్యం. మీరైతే తప్పకుండా ఈ వీడియో నచ్చితే తప్పకుండా విజిట్ చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. నాకు తెలియదు. నన్ను కాదు. మేమైతే డిన్నర్ ఫినిష్ చేసి ఇంటికి బయలుదేరాం. ఈ రెస్టారెంట్కి లాస్ట్గా వెళ్ళేది మేమేనండి ఈ రోజైతే. ఎందుకంటే మా మనవాడు అంతగా ఉందా ఇంకా ఉందా ఇంకా ఉందా, మేము ఎప్పుడు వెళ్తే అప్పుడు రెస్టారెంట్ క్లోజ్ చేసుకుందామని చూస్తున్నారు. మేమే లాస్ట్. చూసారు కదండి వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒకరోజు మీరు కూడా ఇలా వెళ్ళి ఎంజాయ్ చేయండి. అలాగే వెళ్ళే దారిలో నేను ముందుగానే చెప్పాను, వే అయితే కరెక్ట్గా లేదు. ఆ మెట్లు అయితే చాలా డేంజరస్గా ఉన్నాయి. చాలా జాగ్రత్త తీసుకుని చిన్నవాళ్ళు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా ఒకరినొకరు పట్టుకుని వెళ్ళండి. రెస్టారెంట్ అయితే మాత్రం చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you so much. Bye bye.